సరస్వతికి నమస్కారం. షష్ఠి పూర్తి ఎంతో కాలంగా నిజంగా మళ్ళీ ఆయనతో పనిచేయటం, ఆ సినిమా రిజల్ట్ మీ ద్వారా ఇవాళ తెలుసుకోవటం, ఈ రోజున సక్సెస్ మీట్ చేయటం. ఈ సక్సెస్ మీటు మేము ఇళయరాజా గారిని స్వామి అని పిలిచేవాళ్ళం అప్పట్లో. ఆయన వైట్ అండ్ వైట్ వేసుకుని ఎప్పుడు పొద్దున్న నిద్ర లేచిన దగ్గర నుంచి ఆయన ఎన్నింటికి పడుకుంటారో నాకు తెలియదు, కానీ అన్నింటి వరకు ఆయనకి సంగీతం తప్ప మరొకటి తెలియదు. అందుకని స్వామి అని పిలిచేవాళ్ళం మేము. అంటే నేను చెప్తుంది లేడీస్ టైలర్ ప్రేమించి పెళ్ళాడు ఆ టైంలో స్వామి అని పిలిచేవాళ్ళం. ఆయనకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే సార్. స్వామి వణక్కం, వందనం, నమస్కారం, పాద నమస్కారం. ఆయన మొన్న ఇంటర్వ్యూలోనే మీరు అందరూ చూశారుగా, వీడు మావాడే. ఆయన లేడీస్ టైలర్ డబుల్ పాజిటివ్ చూసి ఫస్ట్ ఊరే అని పిలిచాడు ఆయన నన్ను. అంటే అది ప్రేమ. ఈ మధ్య కొన్ని ఫంక్షన్లు గబుక్కుని నేను మాట్లాడుతుంటే కూడా దాన్ని రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. మీ కర్మ, అది మీ సంస్కారం మీద ఆధారపడి ఉంటుంది, నేనేం చేయలేను. ఒకవేళ తప్పుగా అర్థం చేసుకున్నట్టయితే మీ సంస్కారం. నేనైతే ఇట్లాగే ఉంటా, సరదాగా ఉంటా ఎవరితో. ఇప్పుడు ఇళయరాజా గారితో ఆ రోజున మీటింగ్ ఎంత బాగా జరిగింది మనకి. ఈ సినిమా గురించి నిజంగానే మా పవన్ చెప్పినట్టు, రూపేష్ చెప్పినట్టు, మీరు భుజాల మీద వేసుకుని నిజంగా హ్యాట్స్ ఆఫ్. నేను ఎప్పుడు మీడియాని పిలవను, నా ఫ్యామిలీ అని అనుకుంటూ ఉంటాను. మీ అందరికీ తెలుసు ఆ విషయం. నేను ఎప్పుడు ఫ్యామిలీ మెంబర్, నన్ను మీరందరూ అన్నయ్య అని పిలవటమే నాకు జన్మధన్యం, నా అదృష్టం. థ్యాంక్ యూ. ఎందుకనంటే అలాగే మీరు నాతో ఉన్నారు. నా నిజమైన సక్సెస్ని ఇవాళ 2 నిమిషాలు ఎక్కువ మాట్లాడతానేమో తెలియదు, కానీ ఈ పిల్ల ఇందాక నుంచి కల్చరల్ బ్లాక్ బస్టర్ అంటుంది. ఇంకొకసారి చదువు మళ్ళీ. ఇట్ ఈస్ నాట్ కల్చరల్, ఇట్ ఈస్ కల్చరల్. ఇంకొకసారి చూడు, మళ్ళీ వస్తుంది. అమేజింగ్ సార్. ఎస్, ఇప్పుడు నాకు అలాగే కనిపిస్తోంది. ఇప్పుడు ఒప్పుకుంటావా నేను బాగా చదువుకున్నానని? ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్ సురేష్, నేను ఇంజనీరింగ్ ఫస్ట్ అన్నయ్య అంటే సరదాకి. ఈ సరదానే ఈ మధ్యన కొన్ని చోట్ల ఏదో అదెవరో నేను ఇంట్రడ్యూసిన హీరోయిన్, నేను తెచ్చుకొచ్చిన యాక్టర్ని ఏదో నేను సరదాగా మాట్లాడుకుంటే ఇది వేరేలాగా అర్థం చేసుకుంటున్నట్టున్నారు. మీ కర్మ, నేనేం చేయలేను. నేను అలాగే ఉంటా, ఎందుకంటే అన్నయ్యను కాబట్టి ఇంట్లో. ఏమన్నా నిజంగా మీ అందరికీ నేను మీ అందరి ముందు ఐఎమ్ కన్ఫెసింగ్ మై సెల్ఫ్. ఏ సినిమా యాక్టర్కైనా ఏదో భాషలు మనకెందుకు, మన భాష తీసుకునే తమ్ముడు, మన భాష తీసుకుందాం. ఒక పెళ్లి దగ్గర నుంచి పెళ్లి దగ్గర నుంచి షష్ఠి పూర్తి వరకు కూడా, పెళ్లి పుస్తకం నుంచి షష్ఠి పూర్తి వరకు, పెళ్లి పుస్తకంలో పాట, షష్ఠి పూర్తిలో పాట, ఈ జర్నీ ఒక నటుడికి సక్సెస్ఫుల్గా ఉంటుందా? ఉంది. నేనే. థ్యాంక్ యూ సో మచ్. కరెక్ట్గా మేమందరం ఫీల్ అవుతున్నట్టే మేమేం చేశాము, ఏం తీసాము, దాన్ని ఈ రోజున ధైర్యంగా మైక్ ముందు నుంచుకుని, అమ్మాయి ఈ మైక్ పుచ్చుకుని మీ ముందు ఇవాళ నిలబడగలిగాము అని అంటే అది కారణం మీరే. మీరు చూడటం వల్ల, మీరు ఇందాక ఇప్పుడు వీళ్ళు సినిమా తీయటం వరకు ఒకలాగా తిన్నారు నన్ను. ఇప్పుడేంటి తెలుసా వీళ్ళందరూ, అన్నయ్య ఆ సీన్లో నువ్వు ఆ డైలాగ్ చెప్పినప్పుడు ఒక ముసలాయన నిలబడిపోయి కళ్ళమిడి పెట్టేసుకుని చప్పట్లు కొట్టేస్తాడు అన్నయ్య. రావాలి, అలా వస్తేనే మనం సక్సెస్ఫుల్ కింద లెక్క, లేకపోతే మనం ఫెయిల్యూరు, అంతే కదా. మనం అలా జరిగింది థియేటర్లో ఇవ్వాలి కాబట్టి వీళ్ళందరూ అల్లరి చేసి పారేస్తారు ఆ కాలనీలో. అబ్బా గోల మామూలు గోల కాదు, వీళ్ళ గోల కాదు. అయితే మరి ఇవాళ మీరందరూ చూసి జనరల్గా ఏమన్నారు, కల్ట్ ఫిల్మ్ అని అంటే ఏమనుకుంటున్నారు మీరు? పెళ్లి పుస్తకం దగ్గర నుంచి షష్ఠి పూర్తి వరకు రాజేంద్ర ప్రసాద్ గారు మొత్తం అంతా మన ట్రెడిషనల్ గురించే చెప్తాడండి. మనకి ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పే సోది, మళ్ళీ ఈయన చెప్పే సోది చాలా పొరపాటు. లేడీస్ టైలర్లో నేను చేయని గోల, పెళ్లి పుస్తకంలో నేను చేయని గోల, షష్ఠి పూర్తిలో వీళ్ళు చేయని గోల, మామూలు గోల కాదు. మీరందరూ నీ పేరుతో పిలవట్లేదు, చూసుకో, చివరికి నీ పేరు పోయింది. అదే ఒక యాక్టర్ యొక్క గొప్పతనం. ఆ నలుగురు సినిమా చూసి చైతన్య, ఆ నలుగురు సినిమా చూసి నన్ను రాజేంద్ర ప్రసాద్ ఏమన్నాడు? రఘురామనే అన్నారు. కారణం
ఆ పాత్ర సక్సెస్. ఏ నటుడికైనా, మా పెద్ద ఆయన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు, ఇప్పుడు కబుర్లు బాగా ఆయనతో చాలా ఎక్కువ కబుర్లు మాట్లాడుకుని కొన్ని 10-12 సంవత్సరాల పాటు నేను నా ఏదో జన్మలో నా పూర్వజన్మ సుకృతం ఆయన అంటుండేవారు